హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు చంద్రలేఖ ధారావాహిక థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. దారి పొడుగున రోజీ మాటలే మనసులో మెదలుసాగాయి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా ఆమె డిగ్రీ నుంచి పరిచయమే. బీఎస్సీ అత్యవసర మార్కులతో కట్టెక్కిన రిజర్వేషన్ కోటా కింద కాలేజీ ఫస్ట్ వచ్చిన తనతో పాటే పీజీ క్యాంపస్లో సీట్ దక్కించుకుంది. కానీ స్టడీస్లో షరా మామూలే. దానికి తోడు అమాయకత్వమో అసూయో తెలియదు, కానీ తన ఇన్ఫీరియారిటీ కవర్ చేసుకునేందుకు చదువు పక్కన పెట్టేసి కనిపించిన ప్రతి వాళ్ళకి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం, ఎదురుగా మరబెచ్చు కబుర్లు చెప్పి చాటున ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడమే పనిగా పెట్టుకుంది. క్లాస్లో ఎవ్వరికీ ఆమె మీద ఇంప్రెషన్ లేదు. అందుకే నోట్బుక్స్ ఇవ్వమని ఎంత బ్రతిమాలినా నిష్కర్షగా నో చెప్పేస్తుంటారు. తనే పోలే పాపమని జాలిపడి అడగ్గానే ఇస్తుంది. అందుకేనేమో అవకాశం దొరికినప్పుడల్లా మాటలు కలపాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను అడిగిన దానికి జవాబు చెప్పి ఊరుకుంటుందే తప్ప ఎప్పుడూ ఒక అడుగు దూరంలోనే ఉంటుంది. అలాంటిది మొదటిసారి సూర్య గురించి తనదైన స్టైల్లో సెటైరికల్గానే అయినా పాజిటివ్గా మాట్లాడడం వింతగా అనిపించింది. ఒక వ్యక్తి గురించి ఎవరైనా పరోక్షంలో ప్రశంసించారంటే అతని వ్యక్తిత్వం తప్పకుండా గొప్పదే అయి ఉంటుందని ఎక్కడో చదివినట్టు గుర్తు. అందులోనూ జెలసీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి రోజీ గుడ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే డౌటే లేదు. సూర్య 100% జెంటిల్మ్యానే అయి ఉండాలి. తనే అతన్ని అనవసరంగా అపార్థం చేసుకుంది. ఇంకా నయం, ఆ కోపంలో ఫోటో అక్కడే విసిరిపడేయలేదు. అందుకేనేమో పెద్దలు తొందరపడి ఏ పని చేయకూడదంటారు. సర్లే, అయిందేదో అయింది. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే ఫోటో బాగా తీసినందుకు థ్యాంక్స్ చెప్తే ఓ పని అయిపోతుంది అనుకుంటూ బీచ్లో అడుగుపెట్టింది. ఆ రోజు ఎందుకు అంటే జనం లేరు. సముద్రుడు తన మానాన్ని తాను ఉవ్వెత్తున ఉప్పొంగుతున్న తీరం మాత్రం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా కనిపించింది. అలవాటైన పని చేసే మూడ్ లేక ఇసుకలో చేతులు పెట్టి కెలుగుతూ దిక్కులు చూస్తుండగా హలో మేడం అన్న సుపరిచిత స్వరం ఈసారి వినసొంపుగా అనిపించింది. ఆసక్తిగా తలెత్తి చూడగానే అంత దూరంలో నిలబడ్డ సూర్య, గుర్తున్నానండి, ఆ రోజు బుద్ధి లేకుండా మీరు పర్మిషన్ ఇవ్వకముందే తొందరపడి ఫోటో తీసేశాను. మీరేమో నషాలను కంటే అంత ఘాటుగా మిర్చి బజ్జీలు తినిపించారు. అప్పుడే మర్చిపోయారా? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. తను నవ్వుతూ తలూపి, ఎలా మర్చిపోతాను, ఆ రోజు మీరే చెప్పారు కదా ఫోటో చూసినప్పుడల్లా గుర్తొస్తానని. అవును, ఫ్రెండ్షిప్ గురించి నాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ కనిపించలేదేంటండి? నిజంగానే నాకంటే మీరు తీసిన ఫోటోనే చాలా బాగుంది. అందుకే వెంటనే ఆల్బంలో పెట్టేసుకున్నాను. అంతేకాదు, అడగకుండానే అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను కూడా. మీరేమో పత్తాలేరు. సో నన్ను ఆట పట్టించడానికి సరదాగా జోక్ చేసి ఉంటారే తప్ప నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్న ఇంటెన్షన్ మీకు లేదనిపించింది. గొంతులో రవ్వంత నిష్ఠూరం జోడించింది. అతను కళ్ళింత చేసి నమ్మలేనట్లు చూస్తూ, థ్యాంక్ గాడ్, నా కోసం అతిలోక సుందర్ లాంటి ఓ అమ్మాయి ఇంత ఈగర్గా వెయిట్ చేస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. ఐఎమ్ ఆల్సో సంథింగ్ స్పెషల్. బట్ మీరు ఇంతలా నన్ను మిస్ అవుతున్నారని తెలుసుంటే వేధవజా పోతే పోయిందనుకుని రిజైన్ చేసైనా మీ ముందు హాజరయ్యేవాడిని. మా బాస్ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా బ్యాంకాక్ వెళ్ళేవాడిని కాదు. సారీ ఫర్ ద డిలే అంటూ ఎగ్జైపోతుంటే తను సరిగా, నేను ఊరికే తమాషా కన్నానండి బాబు. నిజానికి నేను ఇన్ని రోజులు ఇటుకేసి రానే లేదు. ఈరోజు మీరు వస్తారని అనుకోలేదు. ఎనీహౌ, నాలాంటి అనామకురాలి కోసం అంత పెద్ద త్యాగం చేయనక్కర్లేదు. కానీ ముందు ఈ అతిలోక సుందరి అప్సరస లాంటి పొగడ్తలకు ఫుల్ స్టాప్ పెట్టండి, లేదంటే ఇంతటితో కటీఫ్ అంటూ బెదిరించింది. అతను కంగారుగా, అమ్మో అంత పని చేయకండి, మీ ఒరిజినల్ నేమ్ తెలియక నోటికొచ్చింది వాగేశాను. ఇకనైనా ఈ దీని నుండి కరుణించి అదేంటో చెప్తే ఈ క్షణం నుంచే ప్రొసీడ్ అయిపోతాను, ఓకేనా అని తను పేరు చెప్పగానే మహిత ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ, వావ్ సూపర్,
మీరు తిట్టనంటే నిజం చెప్పనా? మీకన్నా నేను తీసిన ఫోటో కన్నా మీ పేరు ఇంకా ఇంకా చాలా అందంగా ఉందండి. రియల్లీ బ్యూటిఫుల్ నేమ్. ఓకే మిస్ మహితాజీ, యూఆర్ ఫ్రెండ్స్ అంటూ చేతి వేళ్లను అంటి ముట్టనట్టు స్పృశించి, ఈ శుభ సందర్భాన్ని కొంచెం వెరైటీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎలాగంటే అలా వెళ్ళి, అడుగో ఆ దుబ్బు క్రాఫు పొట్టి నిక్కర్తో పల్లీలు అమ్ముతున్నాడే, వాడు నా క్లోజ్ ఫ్రెండ్ సీను. ఒట్టి సెంటిమెంటల్ ఫూల్. నేను బోని చేస్తే సేల్స్ బాగుంటాయని వాడికి బ్లైండ్ బిలీఫ్. రోజు రండి సారు అని గడ్డం పట్టుకుని వెతమాలుతూ ఉంటాడు. అందుకే వీలైనప్పుడల్లా వచ్చి ఓ కేజీ కొనేసి అన్నీ ఒక్కండి తినలేక ఇంటికి పట్టుకెళ్తూ ఉంటాను. ఈరోజు వాటిని మన ఇద్దరం షేర్ చేసుకుందాం. గరం గరం పల్లీలు. ఒకసారి టేస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అవే తింటూ బతికేయాలనిపించేంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. చెరో హాఫ్ కేజీ లాగించేద్దాం పదండి అంటూ ఎంతో పరిచయం ఉన్నట్లు నాన్ స్టాప్గా కబుర్లు చెప్తూ ముందుకు నడిచాడు. సూర్యాది గమ్మత్తైన హస్కీ వాయిస్, దానికి తోడు ఆ మాటల్లో తొంగి చూసే అల్లరి చిలిపితనం వినే కొద్ది వినాలనిపించేంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే తను శ్రోతగానే మిగిలిపోయింది. అంతలోనే అతను ఒకచోట ఆగిపోయి, మహిత గారు ఒకసారి అటు చూడండి సీరియస్గా చెబుతుంటే సడన్గా ఆ స్వరంలో వచ్చిన మార్పు గమనించి తల పక్కకు తిప్పి చూసింది. కొద్ది దూరంలో 2 పెద్ద తాబేళ్లు ఇసుకలో నిర్జీవంగా పడున్నాయి. అది తరచూ కనిపించే దృశ్యమే. అందులో విశేషమేంటో అర్థం కాలేదు. కానీ సూర్య వాటికేసి దిగాలుగా చూస్తూ, ఇందుకేనండి నాకు ఇక్కడికి రావాలంటే ఎలాగో ఉంటుంది. మనుషులు విచక్షణారహితంగా భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను పేటిని వదలకుండా కాలుష్య కాసరాలుగా మార్చేయడం వల్లే కదా నూరేళ్లు బతకాల్సిన ఈ అమాయక జీవుల ప్రాణాలు అర్థాంతరంగా గాల్లో కలిసిపోతున్నాయి. పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కుంది. మరి మనుషులు ఎందుకండి ఇంత స్వార్థంగా ఎవరికి వారు తాము బతికించి చాలనుకుంటారు? ఇది చాలా అన్యాయం కదూ. చెమ్మగిల్లిన కళ్ళతో ప్రశ్నిస్తున్న ఆ స్వరంలో ధ్వనించిన జాలి, ఆవేదన తను ఎంతో ప్రభావితురాలు చేశాయి. తొలిసారి చూసినప్పుడే నవ్వడానికి, నవ్వించడానికే పుట్టినట్లు కనిపించిన సూర్య నిజానికి ఎంత సున్నిత మనస్కుడో అర్థమై ఓదార్చే ప్రయత్నంలో, మీరు మరీ ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా అండి? పుట్టిన ప్రతి ప్రాణి 100 ఏళ్ళు బతికితే ఈ భూమి మీద ఎవ్వరికీ నిలిచేందుకు చోటుండదు. అందుకే ఆ దేవుడు పుట్టుకతో పాటే చావును ముందే రాసి పెడతాడన్న వైరాగ్యాన్ని వంట పట్టించుకోవాలి. జీవం జీవస్య భోజనం అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. శారీరకంగా, మానసికంగా శక్తివంతమైన జీవులు మనుగడ సాగించేందుకు చేసే పోరాటంలో కొన్ని అల్ప ప్రాణులు బలికాక తప్పదు. ఈ చేదు నిజాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగిపోవాలే తప్ప బాధపడే ప్రయోజనం లేదు. పైగా నాకెందుకో ఈ దిగులు, విచారం మీ ఫేస్కి అస్సలు సూటవు కావనిపిస్తోంది అన్నట్లు మన మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాం. పల్లీల కుర్రాడు మిమ్మల్ని చూశాడేమో ఇటే వస్తున్నాడు. ఆ పార్టీ ఏదో త్వరగా ఇచ్చేయండి, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ ఫుల్ క్లాస్ తీసుకుంది. వెంటనే సూర్యాల అపరిచితుడు లైన్లోకి వచ్చేశాడు. అలా మొదలైన తమ స్నేహం ఈ 3 ఏళ్లలో అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో తనకు అంత ఆత్మీయుడు సూర్యానే అన్న నమ్మకాన్ని, భరోసాని కలిగించింది. వీకెండ్స్లో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం అలవాటుగా మారిన నెల రోజులుగా ఫోన్లో పరామర్శించుకోవడం తప్ప అమ్మ సిక్కవడంతో కలవడమే కుదరలేదు. అందుకే వేళకాని వేళ ఈ కాలు. రేపు తప్పకుండా సూర్యాన్ని చూడాలి. మనసులోనే స్ట్రాంగ్గా డిసైడ్ అయిన మహిత మరుక్షణమే నిద్రాదేవుల్లో ఒదిగిపోయింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.